గిరిజన రైతులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇందిరా సౌర గిరిజనుల వికాస పథకాన్ని ఈ నెల 18వ తేదీన అమ్రాబాద్లోని మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపింది. ఈ మేరకు గురువారం నాడు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 ఏళ్లలో 12,600 కోట్లను ఈ పథకానికి వెచ్చించనున్నట్లు వివరించారు. పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీటిని అందించడమే ఈ పథకం లక్ష్యమని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరం 2025-2026లో 600 కోట్లను ఖర్చు చేయనుండగా తదుపరి 4 ఏళ్ల పాటు ఏడాదికి 3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. పథకం అమలుకు ఎస్సీ/ఎస్టీ నిధులను వినియోగించనున్నారు. ఈ స్కీమ్ కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్డు వేయడం, వాటికి సోలార్ పంపు సెట్టు అందించడం సహా మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. 100% రాయితీతో ఈ స్కీమ్ను గిరిజన రైతులకు అందించనున్నారు. మండలాల వారీగా ఈ నెల 25 వరకు ప్రభుత్వం అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించనుంది.